రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో ట్రాన్స్కో ఏఈ ఏసీబీ వలకు చిక్కాడు. గంధంగూడ ట్రాన్స్కో ఆఫీస్లో కాంట్రాక్టర్ నుంచి హిమాయత్ సాగర్ విద్యుత్ శాఖ ఏఈ అమర్ సింగ్ నాయక్ 40,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ ఆఫీసర్లు. ఆఫీసు కార్యకలాపాలకు సంబంధించిన బిల్లుల మంజూరుకు ఏఈ లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు సదరు కాంట్రాక్టర్. ఆఫీస్లో తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు ఏసీబీ అధికారులు. ఏఈ అమర్ సింగ్ నాయక్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ ఆఫీసర్స్. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో ట్రాన్స్కో ఏఈ ఏసీబీ వలకు చిక్కాడు. గంధంగూడ ట్రాన్స్కో ఆఫీస్లో కాంట్రాక్టర్ నుంచి హిమాయత్ సాగర్ విద్యుత్ శాఖ ఏఈ అమర్ సింగ్ నాయక్ 40,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఆఫీస్ కార్యకలాపాలకు సంబంధించిన బిల్లుల మంజూరుకు ఏఈ లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు సదరు కాంట్రాక్టర్. ఆఫీస్లో తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు ఏసీబీ అధికారులు. ఏఈ అమర్ సింగ్ నాయక్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. మాకు ఒక కంప్లైంట్ ఏంటంటే ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి అని చెప్పేసి ఇక్కడ ఏఈ గారు హిమాయత్ సాగర్ సబ్ స్టేషన్ ఏఈ గారు అమర్ సింగ్ గారు 30,000 రూపాయలు డిమాండ్ చేశారు, బ్రైబ్ అమౌంట్ అని చెప్పి కంప్లైంట్ వస్తే దాని మీద వెరిఫికేషన్ చేసి ఇవాళ ట్రాప్ ప్లాన్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో అతను డబ్బులు తీసుకొని లోపలికి వచ్చి అమర్ సింగ్ గారు ఏఈ గారు డబ్బులు అడగగానే ఆయనకి ఇవ్వగానే మేము పట్టుకోవడం జరిగింది. ఇవాళ ఇతను చేయాల్సిన పనిని సక్రమంగా చేయకుండా అదనంగా డబ్బులు అడిగి అందరి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి అతని మీద ఏసీబీ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. 1064 అనేది ఏసీబీ టోల్ ఫ్రీ నెంబరు. ఎవరైనా ఆ నెంబర్ 1064 నెంబర్కి కాల్ చేస్తే ఆ కన్సర్న్డ్ ఏరియాకు సంబంధించిన డిఎస్పీలతోని మాట్లాడించడం జరుగుతుంది. మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.